హాయ్ అండి. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఈ రోజు మనం మిక్సీ జార్లో చక్కని టమోటా రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ మరియు రైస్లోకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ముందుగా బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఘాటు తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి తగ్గించి తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇలా వేగాక ఏదైనా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. నేను 6 టమాటాలని తీసుకున్నానండి. టమాటాలు ఇలా బాగా మగ్గినాక పక్కకి తీసుకొని చల్లార్చుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేపి చల్లార్చిన పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ సైజంత చింతపండు మగ్గించిన టమాటాలు అయినా వేసుకోవచ్చండి. 8 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కొంచెం సరిపోతుంది. ఎక్కువైతే పచ్చడి చేదు వచ్చే అవకాశం ఉంది. తగినంత కల్లుప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చిన టమాటా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి మరీ పేస్ట్ లా కాకుండా మిక్సీ 2-3 సెకండ్లు తిరిగిన వెంటనే ఆఫ్ చేయండి. రెడీ అయిన పచ్చడిని మిక్సీ జార్లో నుండి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తే మన టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కలుపుకొని తింటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటదండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటలు తెలుసుకోవాలంటే వంటిల్లు రుచులు అనే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో రుచికరమైన రెసిపీతో.